గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికాతో కుదిరిన ప్లూటోనియం ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకున్న వేళ ఇరు దేశాల మధ్య మళ్లీ అణుటెన్షన్ మొదలైంది. దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని భావించిన ఈ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఈ నేపథ్యంలో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే రష్యాకు చెందిన పలు చమురు సంస్థలపై ఆంక్షలు విధించారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవలే అణ్వాయుధాలను ప్రయోగించగల క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తాజాగా ట్రంప్నకు పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య మళ్లీ అణు ఉద్రిక్తతలు మొదలైనట్లయింది. అమెరికా రష్యా మధ్య 2000 సంవత్సరంలో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ కుదిరింది. 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్దం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అగ్రరాజ్యంతో సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 2016 అక్టోబర్లో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంటును పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్దం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బురెవెస్టునిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టాలన్నారు. ఈ బురెవెస్టునిక్ క్రూజ్ క్షిపణి పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉంది. 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది.